ఈరోజు నిన్ను బ్రతికించేది దేవుడే, నన్ను బ్రతికించుతున్నది దేవుడే. కాబట్టి మన మాటలలో అబద్ధం అనేది రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా తెలియక పొరపాటున కోపం వస్తుందేమో, అందుకనే ప్రభు ఏం చేశాడో కొద్దిగా అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? కోపపడుడి, కానీ మీరు ఏం చేయొద్దు, పాపము చేయొద్దు. అంటే దాని అర్థం ఏమిటి? సాయంత్రం లోపు నీ కోపం పోవాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ప్రార్థనకు వచ్చేవాళ్ళే, భర్త మీద జగడం ఆడారనుకో, ఈ మంద 4-5 రోజులు మాట్లాడరు, వండుతారు పెడతారు. ఎవడు వండమన్నాడు వాళ్ళని? వండి అక్కడ పెడతారు. నాకేంటండి, నా బాధ్యత ప్రకారం వండి పడేస్తాను అక్కడ. ఎవడు పడేయమన్నాడు నిన్ను? కాదా? నువ్వు ప్రేమతో పెట్టు. స్త్రీలారా, వెటకారం కాదు. మీ భర్తలు బాగా కష్టపడి వచ్చారు, చక్కగా ముద్దలు కలిపి తినిపించండి, ఎంత సంతోషంగా ఉంటారు వాళ్ళు. బ్రతుకంటే ఏంటనుకుంటున్నారు? ఆ వండేనా తినలేవా, అది కూడా నేనే చెయ్యాలా? ఒత్తులు ఒత్తుతూ ఉంటారు కొంతమంది, ఒత్తులు. మరి ఎంత తెచ్చిపెడితే తిన్నావుగా మరి నువ్వు? ఆ మాత్రం ముద్ద పెట్టలేవా భర్తకి? కలిపి పెట్టు. ఈ భర్త చేతులు బాగోలా, పని చేసి వచ్చాడు, గబాలను కలిపి తినిపించు 2 ముద్దలు. ఎంత హాయిగా ఉంటుంది ఆ జీవితం, కాపురం. అప్పటి వరకు నీకు ఒక పేట గొలిసే ఉందేమో, 2 పేటలు గొలుసుకునేస్తాడు దెబ్బకి. ఒరి మా ఆవిడ నన్ను భలే చూస్తారు. తెలుగు గలవాళ్ళు చేయాల్సిన పనులు ఇయే. ఈ తెలుగు తక్కువ మంది ఏం చేస్తారు? జగడం ఆడతారు. ఆడు చిన్నం కాదు, అసలు అరసిన్నం కూడా కొండకప్పుడు. సంతోషంగా ఉండండి. ఈరోజు రాణిమ్మ గారు వీరు కొరగొండ నుంచి రావడం జరిగింది. ఈమెకి వెన్నులో బోన్స్ అరిగిపోయినటువంటి పరిస్థితి కారణంగా విపరీతమైన నొప్పి, బాధ పడుతూ ఉండేవారట. అయితే నమ్మికతో నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనగా దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజూర పండును నేను విశ్వాసంతో తింటూ ఉండగా దేవాది దేవుడు నెల జరుగుతూ ఉండగా నాకున్న నొప్పి, బాధ తీసివేశాడు. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను యథావిధిగా నా పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి రాణిమ్మ గారు సాక్ష్యం పంచుకోవడం మాత్రమే కాకుండా ఒక కార్యక్రమం, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంకమ్మ గారు వీరు, ఈమెకి 6 మాసాలుగా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారట. అయితే నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించారు. ఆ మరుసటి నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటానని తీర్మానం చేసుకుని ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 మాసాలుగా తనను బాధిస్తున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఏదైతే ఉందో అది నివారణ అయిపోయింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వీరున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా అంతా కూడా మార్చబడి ఉన్నది. ఆ మరుసటి నెలలో తాను తీర్మానం చేసుకున్న ప్రకారంగా టీవీ కార్యక్రమానికి వీరు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. దేవునికే మహిమ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.